सीसीसी डिजिटल 230 न्यूज़ बुलेटिन को स्वागतम। ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు। ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తాం। శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష। నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష। దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని వెల్లడి। మార్గదర్శి స్కామ్పై ఎంతవరకు చర్యలు తీసుకోలేదన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి। ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేశారని వ్యాఖ్య। త్రాగునీరు అందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే అంజిబాబు। కృతజ్ఞతలు తెలిపిన రాయలం విజయ సంజన టవర్స్ విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్స్ కమిటీ నాయకులు। మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు। శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు। మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు కీలక సమీక్ష నిర్వహించారు। శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు। ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నల్లమల ప్రాంతం నుంచి వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందిస్తామని తెలిపారు। పార్కింగ్ నుంచి సత్రాల వద్దకు వాహనాల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని, బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇస్తామని తెలిపారు। బ్రహ్మోత్సవాల్లో ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, దోర్నాల ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆయన వెల్లడించారు। నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు। నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు। నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా మంత్రులు ఫరూక్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయం నిర్మాణంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడామని తెలిపారు। రన్వే ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని కేంద్ర మంత్రి తెలిపారని చెప్పారు। వెట్రగుంట రైల్వేకి సంబంధించిన నిరుపయోగంగా ఉన్న 950 ఎకరాల స్థలంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించామన్నారు। నెల్లూరుకి ఇన్ఛార్జి మంత్రి గారు రావటం, ఈరోజు ఆత్మకూరులో అనేక ప్రోగ్రాంలు గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారి యొక్క కాన్ఫరెన్స్లో ఇనాగరేషన్స్, శంకుస్థాపన జరిగినాయి। దానికి 4 మంత్రులు ఈరోజు యాక్చువల్గా రాష్ట్రం నుంచి అటెండ్ కావడం జరిగింది। అటు బీసీ మంత్రి గారు, ఆర్ఎండ్బి మంత్రి, తర్వాత అట్లా ఎండోమెంట్ మంత్రి గారు, నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేసాం। అక్కడ ప్రజలు ఎంతో హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు। 7 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఒక ఆత్మకూరు కాన్ఫరెన్స్లో చేసినందుకు। తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా ఇన్ఛార్జి మంత్రి యొక్క ఆధ్వర్యంలో పార్టీ మీటింగు, ఇన్ఛార్జి మంత్రి మరియు పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించి అనేక విషయాలను డిస్కస్ చేయడం జరిగింది। అదైన తర్వాత మళ్ళా కలెక్టర్ గారితో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఈరోజు ఎమ్మెల్యేలందరూ, ఇన్ఛార్జి మంత్రి రామనారాయణ గారు, నేను అందరం కలిసి యాక్చువల్గా అనేక విషయాలు డిస్కస్ చేసాం। అందులో మన నెల్లూరుకి ఎయిర్పోర్ట్ విషయం, తర్వాత యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అవి ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి దాని మీద రివ్యూ చేయడం జరిగింది। నెల్లూరు ఎయిర్పోర్ట్ అయితే 2014-19లోనే దాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు, టెండర్ ఇవ్వటం కూడా జరిగింది కంపెనీకి। కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది। 750 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసాం। మా మీద కక్షతో దాన్ని ఆపేసింది। అయితే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పౌర విమాన శాఖ మంత్రి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు। వారితో అనేక సార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తున్నా, ఇవాళ కూడా యాక్చువల్గా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది। ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను, కమిటీ స్టడీ చేసి ఇప్పుడు ఉన్న ల్యాండ్కి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ స్ట్రిప్ కానీ వచ్చేసరికి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం, లేదు ఇంకేదైనా కొంత ల్యాండ్ కావాల్సింటే ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమన్నారు। ఇవాళ కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వారు కూడా దాని మీద ఉంటుంది। ఆ విధంగా నెల్లూరు ప్రజలకు ఎంతో కాలం నుంచి ఉన్న కళ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెరవేరబోతుంది। ఇదే సమయంలో నెల్లూరులో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 1100 కోట్లు అప్పుడు శాంక్షన్ చేసామో ఆ పనులు గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి। దాన్ని మళ్ళీ రివైజ్ చేసాము। వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు। వాళ్ళకి దాదాపు
ఒక కాంట్రాక్టర్కి 120 కోట్లు పెండింగ్ పెట్టారు. వాళ్ళు లబోదిబో కట్టుకుంటుంటే ఈ మధ్య 25 కోట్లు యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. మరో కాంట్రాక్టర్కి ఒక 10 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది వాళ్ళకి కొద్ది కొద్దిగా ఇస్తూ వస్తున్నాను. వాళ్ళు ఇంకొక 30 కోట్లు మళ్ళీ ఇస్తే, ఇంకొక 30 కోట్లన్నా ఇస్తే ఇవ్వాల్సిన డబ్బుల్లో వేగవంతంగా మొదలు పెడతా ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అమృత్ 2లో అనేక పనులు ఆగిపోయినాయి. అవి కూడా రివైజ్ చేసి మార్చ్ ఎండింగ్ లోపల అవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటట్టు చేస్తున్నాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన స్కామ్లలో మార్గదర్శి స్కామ్ అతిపెద్దదని చెప్పారు. లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2600 కోట్ల డిపాజిట్లుగా సేకరిస్తే ఈడీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూళ్లు చేసిందని, డిపాజిటర్లకు న్యాయం జరగాలన్నారు. విద్యా వైద్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. 600 crores of deposits, they have diverted that, which is against the RBI norms. RBI has filed an affidavit saying that it is completely against what they have collected. So they have collected in cash, and the income tax department has slapped a notice of 1,000 crores, and which they went to the court and got a stay. Sir, this is one of the biggest scams. Law should be the same for everybody. Just because they have a media house, they should not be let off from scamming the people. This. It's okay. He already told. He already told. Sir, doesn't matter. every day I've raised this issue. Every day they are writing news about me. I'm not going to yield. I'm not going to budge, and I really don't care what they write. We are going to take this issue in a big way, sir. We will fight it out, and we will see that justice is done, sir. There are lakhs of depositors who have been duped in this. This is not a proper thing. We ask the government to keep up their word. Where is this ED? Where is this serious fraud investigation? What is happening to them when such a big fraud has happened, sir? One thing, sir, everybody in the house, I will just tell you one thing. Just Google Margadarshi and their promoter name. You will find that person sitting in a golden chair, real golden chair, and you have ministers prostrating in front of him. This is how a scamster is projected in the government, sir. Sir, we need serious action. It is with public money. It's money they have duped. They are doing all this. Sir, we want the government to take serious action. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కొమరాడ రోడ్లోని రామాలయం గ్రామ పంచాయతీ పరిధిలో విజయ సంజన టవర్స్ విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కొమరాడ రోడ్లోని రామాలయం గ్రామ పంచాయతీ పరిధిలో విజయ సంజన టవర్స్ విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సాగునీటి సదుపాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ రోడ్డు సదుపాయాన్ని కూడా కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే అంజుబాబు సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తానని సభ్యులందరికీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అంజుబాబు హామీలు ఇవ్వడమే కాదు నెరవేర్చడంలో కూడా ముందుంటారని కొనియాడారు. ఇందుకు సహకరించిన రాయలం గ్రామ మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులకు ఇతర నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని ఈరోజు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడానికి మేము అందరం కలిసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి మా రెండు అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ సూర్య వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులతో మంగళవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ వినియోగదారులు, వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ను బాధ్యతగా నిషేధించాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ నూకల గురునాయుడు, ప్రిన్సిపల్ రూపా సూర్యలక్ష్మి, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై మార్పులు రావాలని, ప్లాస్టిక్ ఎక్కడికక్కడ వేయడం వల్ల మూగజీవాలు ప్లాస్టిక్ను తిని మృతి చెందుతున్నాయని ఇది బాధాకరమన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి ర్యాలీ చేపట్టారు.
దీని సందర్భంగా ప్లాస్టిక్ వాడకం మూలంగా ఎన్ని అనర్థాలు వస్తాయన్నది మనందరికీ తెలుసు. ప్లాస్టిక్ మూలంగా భూమి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, మన గాలి కలుషితం అవుతుంది. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఒక ప్లాస్టిక్ భూమిలో కలిసి అది కంప్లీట్గా లోపల డిజాల్వ్ కావాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. అంటే మామూలుగా ఏదైనా గ్రేడబుల్ ఏదైనా వేస్తే ఇమీడియట్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసిపోతే ఇది 100 సంవత్సరాలు పడుతుందని ఇది అంత హాని చేస్తుంది ప్రకృతికి. అందుకని యాక్చువల్గా ప్లాస్టిక్ని నిషేధానికి మన కలెక్టర్ గారు చాలా చర్యలు తీసుకున్నారు. దానిలో సంబంధించిన యాక్షన్స్ కూడా పోలీసులు కూడా ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నారు. దానిలోని మనం జనరల్గా ఎప్పుడైనా ఇంతకుముందు పూర్వం వంటి మా చిన్నప్పుడు మేము ఎప్పుడైనా ఏమైనా సరుకులు కొనుక్కోవాలంటే ఒక బ్యాగ్ తీసుకెళ్ళేవాళ్ళు కూడా, అంటే ఒక 40-45 years బ్యాక్. ఇప్పుడు అసలు సరుకులు కొనుక్కుందామంటే ఒక ఫోన్ తీసుకెళ్తున్నారు. ఆ ఫోన్ ఆడే ఒక ప్లాస్టిక్ వేస్తాడు, దానిలో ఒక స్కానర్తో కొడతాడు. ఒకసారి మళ్ళీ అదే నల్ల బ్యాగులో తీసుకొచ్చేస్తాం ఇంటికి. ఆ నల్ల బ్యాగులు మాత్రం లోపలగా కొట్టలు వెళ్ళిపోతాం. మళ్ళీ అదే నల్ల బ్యాగ్ ఒకసారి బయటకు వేరే చోట్ల రోడ్డు మీద పడేస్తాం. సాధ్యమైనంతవరకు మనం కూడా ఒక జూట్ బ్యాగ్, అందరూ కార్లు వాడుతున్నాం కాబట్టి మన డిక్కీలో ఒక జూట్ బ్యాగ్ పడేసుకుంటే ఏమైనా అదే దానిలోంచి మనం కూడా ఏమైనా సరుకులు కొనుక్కొని దాన్ని తీసుకెళ్ళచ్చు. లేకపోతే మన 2-wheelerలో కూడా ఆ జూట్ బ్యాగ్ ఏమైనా పెట్టుకుంటే మన సరుకులు దానిలో తీసుకెళ్ళచ్చు. ప్లాస్టిక్ సాధ్యమంతా వాడకుండా చూడడానికి ప్రయత్నిద్దాం. అలాగే రంగసాయి గారు చెప్పినట్టు ఇలాంటి గ్లాసులు, అలాగే మేము కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ స్టీల్ బాటిల్స్లోనే వాటర్ క్యారీ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇవన్నీ కూడా మార్పులు చేస్తే మెల్లమెల్లగా ప్లాస్టిక్ వాడడం తగ్గిపోద్ది. అలాగే గవర్నమెంట్ ఆర్గాన్స్ కూడా ఇప్పుడు అసలు ప్లాస్టిక్ ఎక్కడి నుంచి అయితే తయారవుతుందో దాని మీద కూడా దృష్టి సారిస్తున్నారు. అలా మ్యానుఫ్యాక్చరింగ్ చోటే, అదే మ్యానుఫ్యాక్చరింగ్ చోట మీద దృష్టి సారిస్తే మొత్తానికి ప్లాస్టిక్ రాకుండా పోతుంది. ఆటోమేటిక్గా మనకు ఆల్టర్నేటివ్ ఏది ఉంటే దాన్ని వాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. ఎస్పీ గారి ఆధ్వర్యంలో జ్ఞాన వేదిక రంగసాయి గారు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో శ్రీ సూర్య వొకేషనల్ జూనియర్ కాలేజీ తరఫున మొత్తం విద్యార్థులందరూ కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా అవేర్నెస్గా ప్లాస్టిక్ నిషేధించడానికి అంతా కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సాధారణంగా ఇక్కడ హాస్పిటల్ అది చూసాం, మామూలుగా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు టీల్ని ప్లాస్టిక్ కవర్లో పట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయా వాళ్ళకి రోగాలు తగ్గించుకోవడం కన్నా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్లాస్టిక్ కవర్లను మనం తగలబెట్టేసాం అనుకోండి, అది ఓజోన్ పొరకి అన్నీ కూడా ఇబ్బంది వస్తాయి అన్నట్టుగా ఇదంతా కూడా శాస్త్రంగా రుజువు అయింది. అయితే డిఎస్పీ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈ యొక్క చేతి సంచి కూడా తీసుకెళ్తే మన ప్లాస్టిక్ అవేర్నెస్ అనేది ఒక నేర్చుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. మరి ప్లాస్టిక్ని నిషేధించడం అనేది సామాజిక బాధ్యత. ఈ విషయం మీద మరి ఆదికవి అన్నా యూనివర్సిటీ వారు స్టూడెంట్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది కాకుండా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, ఎస్పీ నయీం అద్మాన్ అస్మీ గారు మీరు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మరి జిల్లాలో ఎటువంటి పరిస్థితులను ప్లాస్టిక్ వాడకుండా చేయడం కోసం చాలా కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా మరి రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అన్ని శాఖలు కూడా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ జరుగుతున్నాయి. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో మరి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మంచి పని చేశారు. ఏంటంటే వాళ్ళ కార్యాలయాల్లో ప్రతి చోట కూడా మెటల్ గ్లాసులు, మెటల్ ప్లాస్కోలు, మెటల్ స్టీల్ సామాను వాడుతున్నారు. అంచేత విద్యార్థులుగా వీరంతా కూడా చైతన్యం చేయడానికి మరి సూర్య వొకేషనల్ కళాశాల వారు ఇవాళ చక్కని కార్యక్రమం ఊళ్ళో అన్ని చోట్ల తిరుగుతూ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చెప్తున్నారు. ఇది ఊరికే చెబుతూ పోతున్నామని కాదు, ప్రజల్లో చైతన్యం రావాలి, జిల్లా మరి ప్లాస్టిక్ అవేర్నెస్ ముందు రావాలని ప్రత్యేకించి కోరుకుంటూ డిఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూర్య వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గురునాయుడు గారికి, డైరెక్ట్ కరస్పాండెంట్ గురునాయుడు గారికి, ప్రిన్సిపాల్ గారికి, స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్లో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ పునర్నిర్మాణం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమానికి మంత్రులు టీజీ భరత్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్లో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయ పునర్నిర్మాణం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమానికి మంత్రులు టీసీ భరత్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఏవైతే అనుకున్నామో అవన్నీ సాధించాలా, మనం ఏవైతే పెట్టుబడులు తేవాలనుకున్నామో అమ్మవారికి జీవన్లు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. విద్యా విధానంలో దేశానికే రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. విద్యా విధానంలో దేశానికే రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలా మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జడ్పీ సమావేశ మందిరంలో మంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో మరమ్మతుల కోసం 17 కోట్లను మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం సరిగా దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. అన్ని సబ్జెక్టులు కూడా చర్చించాం అన్నమాట. లాస్ట్లో ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు. గతంలో చేసినవి అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకుని ముందుకెళ్తాం. జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేసాం అన్నమాట. అన్నింటి కూడా చర్చించాం. జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ, గుంటల రోడ్లకి పూడ్చడానికి కానీ, పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ, ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేశాము. అన్నింటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాం. ఈరోజు ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను, విద్యాశాఖ మంత్రి గారు రవి గారు, మా శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది. విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు. నిపుణుల సలహాలు తీసుకున్నారు, యూనియన్ సలహాలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ దీన్ని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన. దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ, లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పీఎం అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం. మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగిన దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం. గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దానిలో 95% ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జడ్పీసీలు ఉన్నప్పటికీ కూడాను, ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము సమాధానాలు చెప్పించాం. గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం. గతంలో కనీస సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు, ఆ రోజు మా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలి, ఫలాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా వ్యాప్తంగా లాటరీ ద్వారా 11 మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు కేటాయించారు.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా లాటరీ ద్వారా 11 మద్యం దుకాణాలు జిల్లా ఎక్సైజ్ అధికారులు కేటాయించారు. డిఆర్ఓ రామ్ నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పర్యవేక్షణలో మద్యం దుకాణాల లాటరీ నిర్వహించారు. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దుకాణాలు నడపాలని ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం, సాంఘికంగా వెనుకబడితనం, ఆర్థికంగా అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైట్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరావంతు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది. చాలా స్పందన ఉంది, వారిలో కూడా సంతోషం కనపడుతుంది. దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ, నందికొట్కూరు మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, డోన్ మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున, మరియు జూపాడు బంగ్లా, పగిడేల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పామర్పాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2గా తీయటం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ 101 అప్లికేషన్స్ మేము చేయగలిగాం. దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడా ఈ యొక్క వైట్ షాప్ అనేటటువంటివి గీత కులాల వారు వినియోగించుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దానికి సద్వినియోగం చేసుకుంటారు. అది దుర్వినియోగం చేసుకుంటా ఎవరి కలన హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తాం. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమీక్ష. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని వెల్లడి. మార్గదర్శి స్కామ్పై ఎంతవరకు చర్యలు తీసుకోలేదన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేశారని వ్యాఖ్య. త్రాగునీరు అందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే అంజిబాబు. కృతజ్ఞతలు తెలిపిన రాయలం విజయ సంజన టవర్స్, విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్స్ కమిటీ నాయకులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.